ఈ వీడియో చూసే ముందు మిగతా 16 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. కదా, అందుకే కొంచెం మూసుకొనుండు. నీ స్టార్టింగ్ ట్రబుల్ గురించి నాకు తెలియదా? ఏదైనా డీల్ చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుందమ్మా, అది నన్ను చూసి నేర్చుకో. అవునా సార్? అయితే నేర్పించండి, నేర్చుకుంటా. రే, ఇందుని అర్జున్ చంపాడంటే నువ్వు నమ్మటలేదు కదా, ఇప్పుడు చూడు ఎలా నిరూపిస్తాను. అరే, ఎన్నిసార్లు చెప్పాలిగా, నీకేమైనా పిచ్చా? అసలు ఏ రీజన్తో ఇందుని అర్జున్ చెప్పాడని అంటున్నావు? ఇందుకి అర్జున్ హస్బెండ్ కదా, చంపడానికి ఇంతకంటే ఏం రీజన్ కావాలి? హస్బెండ్ అయితే చంపేస్తాడా? రేయ్, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. దా కూర్చో, నీకు క్లియర్గా చెప్తా. అక్కడే రోడ్డు మీద కూర్చొని, అరే బాబు నీకో దండం, నువ్వేం చేస్తావో చెయ్యి, నేను కాముగా నిలబడి చూస్తా. అది ఆ మాట అన్నావు, బాగుంది. ఇప్పుడు నేను డీల్ ఎలా చేస్తానో చూసి నేర్చుకో అని రోహిత్ గారు నెమ్మదిగా నడుచుకుంటూ ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళాడు. బామ్మ, నీకు అర్జున్ తెలుసు కదా? అర్జున్ ఆ ముసలావిడి చెవిలో గట్టిగా అరుస్తూ. ముసలావిడ, తెలుసు. ఆ అర్జున్ గాడు రోజు తాగేసి వచ్చి ఇద్దరిని కొడతా అంటే ఒక్కసారైనా ఆపాలని అనిపించలేదా ముసల్దానా? నువ్వు అసలు మనిషివేనా? కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా, లేదా అర్జున్ గాడి మీద మనసు పారేసుకున్నావా? ఆమె చెవిలో గట్టిగా అరుస్తూ అన్నాడు. గౌతమ్, అయ్య బాబోయ్, వీడితో కొంప ముంచేలా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు. ముసలావిడ, నేను మనసు పావేసుకోవడం ఏంట్రా, ఉదనష్టపు సచ్చినోడా, నా చెవి దగ్గర గట్టిగా అరుస్తున్నావు, నాకు నీకులాగా చెవుడు లేదురా పడావు. రాముల్లాంటి కుర్రాన్ని పట్టుకొని తాగుబోతు అని నింద అడ్డగడతావా? నీ జిమ్మడిపోను, నీ చేతులు విరిగిపోను. చిలక గోరింకల్లాంటి ఇందు అర్జునులు పట్టుకొని వాళ్ళని నీకెలా అనుకరించిందిరా అని చాలా బూతులైతే తిట్టింది. రోహిత్, ఏంటే ముసల్దానా, ఇందాక నుంచి చూస్తున్న తెగ బూతులు తిడుతున్నావు. మూడేళ్ళ ముసల్దానివి కదా అని ఊరేసుకుంటున్నా, లేదంటేనా షర్టు బటన్ తీస్తూ కాలెగరేస్తూ రోహిత్ అన్నాడు. ఏంట్రా కాలర్ ఎగరేస్తున్నావు, అంత మొనగాడివా? మోనగాడినే నేను, అంతే. అదే ఆ బామ్మ దగ్గర రోహిత్ గాడి చివరి మాట. దాని తర్వాత ఆ బామ్మ రోహిత్ గాడిని గ్యాప్ లేకుండా చితకబాదింది. ఆ దెబ్బలు తట్టుకోలేక రోహిత్ గాడు కుయ్యో మొర్రో అని గోల పెట్టాడు. నేను వెళ్ళి విడిపిద్దామని ఎంత ట్రై చేసినా, ఎంత ప్రయత్నించినా ఆ బామ్మ అస్సలు వదలలేకుండా కుమ్మేస్తూనే ఉంది. ఎలాగోలా కష్టపడి విడిచిపెట్టేసేలా చేశా, అంతే. ఆ బామ్మ వదిలేయగానే నేను రోహిత్ గాడు అక్కడి నుంచి జంప్. ముసలావిడ, ఇంకోసారి ఈ ఏరియాలో కనిపించండి నా బట్టల్లారా, మీకు జాతరే అని చీర కొంగు చెమట తుడుచుకుంటూ చెప్పింది. మళ్ళీ వచ్చి నీ అంతు చూస్తానే అని ఫాస్ట్గా పరిగెడుతూ అన్నాడు రోహిత్. నేను రోహిత్ గాడు అక్కడి నుంచి ఫాస్ట్గా పారిపోయాం. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక చోట ఆగాం. అప్పుడు చూసా రోహిత్ గాడి అవతారం. ఆ బామ్మగాడు కొట్టిన కొట్టుడుకు రోహిత్ గాడు బట్టలన్నీ చిరిగిపోయి ముష్టోడి కంటే హీనంగా ఉన్నాడు. వాడిని అలా చూడగానే నేను నవ్వు ఆపుకోలేకపోయాను. అక్కడే గట్టిగా కింద పడి నవ్వాను. అరే ప్లీజ్ రా, ఇక్కడే ఎంతసేపు అయినా నవ్వుకో, కానీ ఈ విషయం ఆఫీసులో మాత్రం చెప్పుకురా, నీకు దండం పెడతా. హాహాహా, ఉండ్రా, ఇంకొంచెం సేపు నవ్వుకుంటాను. అమ్మయ్య, ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. ఎంత ఏడిపించావురా నన్ను ఆఫీస్లో, ఖచ్చితంగా చెప్తా. ప్లీజ్ రా, చెప్పకురా, ప్లీజ్ రా. లిఫ్ట్ ఇన్సిడెంట్ గురించి నేను కూడా నిన్ను ఇలాగా బతిమలాడా కదా, కానీ నువ్వు విన్నావా? లేదు కదా. ఇప్పుడు నేను కూడా వినను. యాహూ, కుర్రే, థ్యాంక్స్ దేవుడా, ఇన్నాళ్లకు నా కల నెరవేర్చావు.
రోడ్డు మీద గట్టిగా అరుస్తూ అన్నాను. రోహిత్ గారు, టైం బాబు, టైం. అయినా నువ్వు అసలు ఆ బామ్మ చెవి దగ్గర గట్టిగా ఎందుకు అరుస్తూ మాట్లాడావురా? ముసల్ది కదా, ఈ పాటికే చెవుడు వచ్చేసి ఉంటుందిలే అని గట్టిగా అరిచా, కానీ నాకేం తెలుసు దాని చెవులు బాగానే ఉన్నాయని. హహహా, మరి అర్జున్ డైలీ తాగొచ్చి ఇందుని కొట్టడం అని ఏదో స్టోరీ చెప్పావు, అది దేనికి? ఓహో అదా. ఇప్పుడు అర్జున్ గురించి మనం కొంచెం నెగిటివ్గా మాట్లాడామనుకో, వాడు ఒకలా మంచోడు కాకపోతే నేను ఎలా తిడుతున్నాను కాబట్టి వాళ్ళు కూడా నాతో పాటు కలిసి అర్జున్ని తిడతారు. కానీ నేను ఆ రూట్లో వచ్చా. తిక్క కుదిరిందా మరి? ఇప్పటికైనా అర్థం చేసుకో అర్జున్ మంచోడని. నో, నేను ఒప్పుకోను. ఇప్పటికే వాడే నా సస్పెక్ట్. నువ్వు మారవురా. సరే పద వెళ్దాం. అమ్మో, ఆ ముసల్దాని దగ్గరికి నేను రాను. కాదేహే, అర్జున్ వాళ్ళ ఇంటికి. బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, పర్లేదంటావా? పర్లేదులే, మహా అయితే అడుక్కునేవాడు అనుకొని ఇంత అన్నం నీ మొహాన్ని కొడతాడంటే గుర్తొచ్చింది, ఆ ముసల్ని దానికి కనిపించకుండా తీసుకొని వెళ్ళరా. మళ్ళీ నన్ను చూస్తే వీర కుమ్ముడు కుమ్ముద్ది. సరేలే పద. నేను రోహిత్ గారు నెమ్మదిగా నడుచుకుంటూ ఆ బామ్మగారి కనిపించకుండా అర్జున్ ఇంటికి చేరుకున్నాం. రేయ్, మనం ఇక్కడి నుంచి పారిపోయి 10 నిమిషాలు కూడా అవ్వలేదు. కొంపదీసి ఆ ముసల్ది మనల్ని చూసి ఈ ఇంట్లో దాక్కోలేదు కదా? దాక్కున్నా పర్వాలేదులే, కొడితే నిన్నే కదా కొట్టేది. ఓహో, నీకు అలా అనిపిస్తుందా? ముసల్దానికి కరాటే వచ్చు అనుకుంటారా? తన్నులు తినింది నేను కదా. నీకెలా తెలుసానంటే మరి? నేను రోహిత్ అలా నడుచుకుంటూ అర్జున్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాము. ఒక రూము లోపల కూర్చొని కుర్చీలో ఎవరిదో ఫోటో తన గుండెలకు హత్తుకొని, ఎందుకు నన్ను ఇలా ఒంటరివాడిని చేశావు ఇందు? నువ్వు లేని జీవితం నేను బ్రతకలేకపోతున్నాను. ప్లీజ్ భగవంతుడా, నన్ను కూడా నా ఇందు దగ్గరికి పంపించే అని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడే అర్థం చేసుకున్నా అతనే అర్జున్ అని. అర్జున్ని అలా చూసి నేను రోహిత్ గారు చాలా బాధపడ్డాం. నేను రోహిత్ రూమ్లోకి లోపలికి వెళ్లకుండా తలుపు పక్కన ఒక మూల నుంచొని అర్జున్ని చూస్తూ ఉన్నాం. అర్జున్ చూడరా, పాపం చిన్నపిల్లలా ఎలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అసలు అలాంటి వాడి మీద నీకు నింద ఎలా వేయాలనిపించింది? సారీరా గౌతమ్, అర్జున్ మీద చిన్న అనుమానం అంతే, అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సరే పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడి వరకు వచ్చాం కదా, అర్జున్ను కలిసి బాధ పెట్టొద్దు అని చెప్పి కొంచెం ఓదార్చుదాం. అర్జున్తో మాట్లాడి బహుశా మనకేమైనా క్లూస్ దొరకవచ్చు. సరే పద. నేను రోహిత్ అర్జున్ ఉన్న రూమ్ లోపలికి వెళ్ళాము. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ అర్జున్ అంటే? నేనే, చెప్పండి ఎవరు? సార్, మేమిద్దరం ఇందు వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్. ఒకసారి మిమ్మల్ని చూద్దామని వచ్చాము. ఏం చూస్తారు సార్? నా ఇందు చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు ఇలా ఇందు లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను. లేదు సార్, అలా అనకండి. ఇలాంటి టైంలోనే మీరు ధైర్యంగా ఉండాలి. అసలు మీ కోరిక పేద ప్రజలకు, అనాథలకు సహాయం చేయడమే కదా. మీరు మీ డ్రీమ్ ఫాలో అవ్వండి సార్. వారికి సహాయం చేసే వాళ్ళ సంతోషంలో మీరు మీ ఇందుని చూసుకోండి. నా డ్రీమ్ గురించి మీకు ఇందు చెప్పిందా? అవును సార్, తనే చెప్పింది. ఒకరోజు కాదు, ప్రతిరోజు తను మీ గురించి, మీ డ్రీమ్ గురించి మాకు చెప్తూనే ఉంది. మీరు మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తే ఇందు ఏ లోకంలో ఉన్నా సంతోషంగా మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. ఇది నిజం సార్. అర్జున్, నా ఇందు ఆనందంగా ఉంటుందంటే నాకు అంతకంటే ఏం కావాలి? నా కోసం కాకపోయినా నా ఇందు కోసం నేను నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఏమి అనుకోనంటే ఇందు గురించి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవచ్చా? పర్వాలేదు, అడగండి. రోహిత్, ఇందు ఎలా చనిపోయిందో మీకు తెలుసు కదా? తెలుసు సార్.
తనని అత్యంత కిరాతకంగా ఆ హోటల్లో నరికి నరికి చంపాను. ఆ చంపినవాడు కనుక నాకు దొరికితే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దెలకి ఆహారంగా పడేస్తానని ఉక్రోషంతో చెప్పాడు అర్జున్. సార్, మర్డర్ జరిగిందని మీకు తెలుసు కదా, మరి మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? మీరు అడిగింది కరెక్టే సార్. చాలామంది నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని అనుకున్నారు, కానీ అసలు జరిగిన నిజం ఏంటంటే చెప్తాను వినండి అని తన స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.